హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే, విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు, అంటే విగ్రహం కొనలేని స్థితిలో ఉన్నవారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారం ఆభరణాలు శుభ్రం చేసుకోవాలి. బంగారు నగలుగిన ఉంటాయి కదండి, అవి శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకొని మీ ఇంట్లో ఉన్న బంగారానికి పసుపు నీళ్ళలో, అంటే బంగారం వస్తువులు ఉంటాయి కదండి, నగలు, బంగారపు నగలు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఓ చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి. మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే అవకాశాలు ఉంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. గోవుల్లో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకొని నమస్కారం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. అలాగే గోమాతకు ప్రదక్షిణలు చేయడం, గోవుకు ఆహారం తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.